అర్ధరాత్రి నగర హృదయంలో సంచలన ఆపరేషన్. లేడీ సింగంగా పేరు తెచ్చుకున్న మల్కాజిగిరి సిపి సుమతి చేసిన సాహసం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. కమిషనర్గా బాధ్యతలు స్వీకరించిన మొదటి రోజే సిపి సుమతి డెస్క్కే పరిమితం కాకుండా నేరుగా ఫీల్డ్లోకి దిగారు. అది కూడా అర్ధరాత్రి, ఎలాంటి భద్రతా సిబ్బంది లేకుండా ఒంటరిగానే దిల్సుఖ్ నగర్ బస్టాండ్కు వెళ్లారు. ఒక ఉన్నతాధికారి అని ఎవరూ గుర్తించకుండా సగటు మహిళల బస్ కోసం వేచి ఉన్నారు సుమతి. కానీ అక్కడ వాస్తవ పరిస్థితి ఆమెను షాక్కు గురిచేసింది. అర్ధరాత్రి 12 గంటల నుంచి తెల్లవారుజామున 3 గంటల వరకు సుమతిని చుట్టుముట్టిన దాదాపు 40 మంది యువకులు అసభ్య వ్యాఖ్యలు, వేధింపులతో ఆమెను ఇబ్బందులకు గురిచేశారు. వారిలో ఎక్కువ మంది విద్యార్థులే. కొందరు మద్యం, మరికొందరు గంజాయి మత్తులో ఉన్నట్టు గుర్తించారు. అత్యంత ఆందోళన కలిగించిన విషయం ఏమిటంటే 3 గంటల పాటు అక్కడికి ఒక్క పెట్రోలింగ్ పోలీస్ కూడా రాలేదు. ఇది నగర భద్రతపై పెద్ద ప్రశ్నను లేవనెత్తింది. అయినా సిపి సుమతి మాత్రం తన ధైర్యాన్ని కోల్పోలేదు. అన్ని సంఘటనలను శాంతంగా గమనిస్తూ ఒక్కొక్కరి ప్రవర్తనను గుర్తుంచుకున్నారు. చివరికి ఉదయం 3:30 గంటల ప్రాంతంలో ఒక బీట్ కానిస్టేబుల్ అక్కడికి చేరుకున్నాడు. అప్పటికే ఆపరేషన్ ముగిసింది, కానీ అసలు చర్యలు అప్పుడే మొదలయ్యాయి. తర్వాత 3 రోజుల పాటు సుమతి స్వయంగా నిఘా పెట్టి అదే ప్రాంతంలో తిరిగి ఆపరేషన్ నిర్వహించారు. ఫలితం, ఆ 40 మంది పోకిరీలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారందరికీ కౌన్సిలింగ్ నిర్వహించి భవిష్యత్తులో ఇలాంటి ప్రవర్తనకు దూరంగా ఉండాలని హెచ్చరించారు. ఈ ఘటనతో బయటపడిన వాస్తవం ఏమిటంటే, హాస్టల్స్ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో రాత్రి వేళల్లో ఇలాంటి పోకిరీ చేష్టలు పెరుగుతున్నాయి. మహిళల భద్రతపై ప్రశ్నలు లేవనెత్తిన ఈ సంఘటన ఒక మహిళా పోలీస్ కమిషనర్ ధైర్యంతో ఇప్పుడు మార్పుకు దారితీస్తుందా? లేడీ సింగం సుమతి తీసుకున్న ఈ స్టెప్ నగర పోలీసింగ్లో కొత్త మార్పులకు నాంది అవుతుందా? వేచి చూడాలి. Please like, share and subscribe.